తెల్ల చెరుకు అనగానే చాలామంది చాలా ఇష్టపడతా ఉంటారు. ఈ తెల్ల చెరుకు రసం తాగితే ఎన్నో ఔషధ గుణాలతో పాటు ఎన్నో రకాలుగా బాడీలోని ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ పెంచుతుందని చెప్పేసి తెల్ల చెరుకు తాగేవారు అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినటువంటి సంగారెడ్డి జిల్లాలోని నేషనల్ హైవే పక్కనటువంటి ప్రధాన రహదారులపై చెరుకు గానుగులు పెట్టుకొని మహిళా మనులు రోజుకు 500 నుంచి 800 వరకు సంపాదిస్తూ ఉన్నారు. నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా చాలా మహిళా మనులు కూడా ప్రతిరోజు అంటే సీజన్ వచ్చిందంటే చాలామంది కూడా ఈ చెరుకు గానుగుపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఎంత కష్టం అనేది చూసుకోవచ్చు మనం. ఒకే మహిళ అలాంటి మహిళలు ఎండాకాలం సీజన్ 5 నెలల పాటు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఎండాకాలం ఎక్కువ ఉంటుంది కదమ్మా, 1000 రూపాయల వరకు సంపాదిస్తారు. 2000 వస్తాయి కానీ మంచిగా 500 చెట్టు 700 నాకు 600 వస్తాయి. అన్నింటి నిమ్మకాయలు అల్లం చార్జ్ అన్ని ఫ్రీ అయింది బస్. అంటే చెరుకు బండి మీదేనా? మాది సొంతం. ఎంత తీసుకొచ్చారు చెరుకు? సిరిడి నుంచి తెప్పించారు. అంటే మీరు రోజు అంటే ఎన్ని రోజులు స్టార్ట్ చేసేసి? 2 సంవత్సరాలు. అప్పుడు ఎంత ఉండేనమ్మా? అప్పుడు 40,000 ఉండే, 50,000 అయింది బండి. 10 రూపాయల గ్లాస్ కానీ చిన్నది. రోడ్డు సింగల్ రోడ్డు, రోడ్డు చిన్నగా రోడ్డు డబల్ అయింది. ఇప్పుడు ఎంత వస్తుంది అంటారు? ఇప్పుడు ఇప్పుడైతే 200 వస్తుంది. అన్ని బాగుంది.